ఉందాం. మన యొక్క స్థితి ఎలా ఉన్నది? దేవుని కొరకు పరిగెత్తలేనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి కుంటితనంతో మనం బాధపడుతూ ఉన్నామా? దేవుని యొక్క సువార్త కొరకు పరిగెత్తే పాదములు లేవా? మన యొక్క చీలమండలములు సువార్త నిమిత్తమై కదలలేనటువంటి స్థితిలో ఉన్నాయా? నీవు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయమును కోరినప్పుడు తప్పకుండా ఆయన నీవు ఏ కారణాల చేత నీవు దేవుని యొక్క సేవను కొనసాగించలేకపోతున్నావో, ఏ కారణాల చేత నీవు నీ యొక్క విశ్వాస జీవితాన్ని దిగ్విజయంగా కొనసాగించలేకపోతున్నావో, ఆ యొక్క మూల కారణమును ఆయన చక్కదిద్ది నిన్ను మళ్ళీ తిరిగి ఒక వాక్యానుసారమైనటువంటి మార్గంలో ఆయన నడిపిస్తాడు. పేతురు, యోహానులకు ఇటువంటి శక్తి ఎక్కడి నుండి వచ్చింది? పేతురు, యోహానులు కూడా యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్నారు. ఆయనతో కలిసి నడిచారు. ఆయనతో కలిసి పరిచర్యలో పాల్గొన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు యేసయ్యతో పాటు ఉన్నారు. కానీ వారు ఎప్పుడూ కూడా ఇటువంటి అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేసినట్లుగా మనం చూడలేదు. ఎందుకో తెలుసా? అప్పుడు వారు యేసు ప్రభువుతో నడుస్తూ ఉన్నప్పటికీ కూడా ఇంకా వారు పరిశుద్ధాత్మ చేత నింపబడలేదు. యేసుక్రీస్తు ప్రభువారి మరణ పునరుద్ధానముల తరువాత ఆయన పరలోకమునకు ఆరోహణుడవ్వడానికి ముందు తన శిష్యులకు చివరగా ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, మీరు పైనుండి శక్తి పొందుకుని వరకు యెరూషలేము నుండి బయటకు వెళ్ళక అని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ యొక్క ఆజ్ఞ ప్రకారము ఈ పేతురు, యోహానులు మేడగది అనుభవంలోనికి వెళ్ళారు. వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. ఇప్పుడు వారు గొప్ప గొప్ప కార్యములు చేయడానికి సంసిద్ధులవుతూ ఉన్నారు. ఇప్పుడు వారు ప్రార్థన చేస్తుంటే దయ్యములు పట్టినటువంటి వారు, అంధకార శక్తుల చేత పీడింపబడుతున్నటువంటి వారు బాగుపడుతూ ఉన్నారు. కుంటి వాళ్ళు లేచి నడుస్తూ ఉన్నారు. గుడ్డివారి యొక్క కన్నులు తెరవబడుతూ ఉన్నాయి. ఎందుకో తెలుసా? వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. శృంగారమును దేవాలయపు ద్వారం వద్ద అడుక్కుంటున్నటువంటి భిక్షగాడి విషయంలో కూడా ఇదే జరిగింది. ఒకవేళ పేతురు, యోహానులు ఇంకా మునుపటి వలె పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి సేవకుల వలె ఉన్నారనుకో, పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి విశ్వాసుల వలె ఉన్నారనుకో, వారు కూడా ఏం చేసేవారంటే అప్పటికప్పుడు ఒక 100, 50 లేకపోతే రూ. 1000, 2000 భిక్ష అతనికి వేసి వారి మార్గమున వారు పోయేటువంటి వారు. కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారు కనుక ఆ యొక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతనిని సంపూర్ణంగా స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం కొనసాగిస్తున్నటువంటి పరిచర్య ఎందుకు ఫలభరితంగా లేదు? మన యొక్క కుటుంబ జీవితాలు ఎందుకు ఫలభరితంగా లేవు? మన యొక్క ఆత్మ జీవితాలు ఎందుకు ఫలభరితంగా లేవంటే దానికి అడ్డుకుంటున్నటువంటి మూల కారణమును మనం వెతుక్కోవాల్సినటువంటి అవసరత ఈ దినమున ఎంతైనా ఉన్నది. డెరెక్ ప్రిన్స్ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు ఆయన యొక్క సాక్ష్యంలో ఏమని రాస్తాడంటే, ఆయన ఇశ్రాయేలు దేశంలో ఉన్నప్పుడు ఆయనకి 4 పిల్లలు, భార్య. ఆయన ఉద్యోగం చేసి తెచ్చినటువంటి ధనము వీరికి ఎప్పుడు కూడా సరిపోయేది కాదంట. నిజానికి ఆయనకు వచ్చేటువంటి జీతము ఆ నెలంతా అయిపోయిన తర్వాత కూడా